ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ లా కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ గురించి మీరు ఒక్కొక్క వర్డ్ లో చెప్పాలి. ఓకేనా? యష్మి మంచి స్పోర్టివ్ అండ్ కంపిటిటివ్, వెరీ అగ్రెసివ్, అప్పుడప్పుడు కొంచెం బ్యాలెన్స్ లూజ్ అవుతుంటది అది. ఓకే. నిఖిల్ మంచి సమర్థుడు, మంచి మేనేజరు, మంచి టాలెంటెడ్ ఆటగాడు. దీంతో పాటు కొంత సోనియా షాడో వల్ల ఓవర్ షాడో అయిపోతున్నాడు. దాని నుంచి ఎంత తొందరగా బయటపడి గ్రహణం నుంచి బయటకు వచ్చి చంద్రుడిలాగా వస్తాడని చెప్పి వెయిట్ చేస్తున్నాను. అంటే నిఖిల్ ఎమోషనల్ అవుతాడా? అంటే ఎమోషనల్ పర్సన్ కూడా అంటున్నారు. అవుతాడు. ఎమోషనల్ కూడా అవుతాడు. ఓకే. అభయ్ తెలివైన వాడే, చక్కగా కలుపుగోలు. ఆ కలుపుగోలుతనంతో ఎస్పెషల్లీ కిచెన్ లో కూర్చొని అందరికి చాయ్ ఇచ్చి అలా అందరితో సరదాగా ఉంటాడు. బట్ ఈ మధ్య అనవసరంగా బిగ్ బాస్ గురించి కామెంట్స్ చేసి ఆయన దగ్గర సెట్ అవుతున్నాడు, జనాల్లో కొంచెం ఇదవుతుంది. ఓకే. ప్రేరణ షీఈ్ అ లైవ్ వైర్, మంచి ఎనర్జెటిక్, ఎంతూజియాస్టిక్, హ్యాపీగా అందరితో కలిసిపోతుంది. మంచి జోవియల్ పర్సన్. నేను వెళ్ళిపోయిన తర్వాత అలా నవ్వులు పూయించగలిగేది ప్రేరణనే అనిపిస్తుంది, తన అమాయకత్వంతో. అండ్ తను కూడా లైక్ మన విష్ణుప్రియ కూడా. సో సంచాలక అయినప్పుడు ప్రేరణ సో అందరి మాటలు విని తనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. అంటే తన సంచాలక్, తన నిర్ణయమే ఫైనల్ నిర్ణయం అయినా కూడా వీళ్ళు మాటలు చెప్పి వాళ్ళు మాటలు చెప్పి సో తను ఏడవడం కూడా జరిగింది. సో అది ఎంత కరెక్ట్ అయితే కాదు, అది మనకు తెలిసి అయితే. సో తర్వాత ఏడవడం కూడా జరిగింది, మీరు మాట్లాడడం కూడా జరిగింది. తనకి ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ అన్నట్టు కరెక్ట్ గా చెప్పాలంటే సంచాలక అవ్వాలి, కనీసం ఇదే నేను చేయాలి వెళ్ళింది. బట్ సంచాలక చేసినప్పుడు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి. అవును, నా మాటే కరెక్ట్. ఒక డిసిషన్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వచ్చి కాదు అంటే మళ్ళీ మార్చుకున్నాం. ఇంకా ప్రతి ఒక్కడు సరే నేను పోను అందరూ అక్కడే కూర్చొని ఆట అక్కడ సాగింది. అదే కదా. దానికి తోడు సొంత టీం వాళ్ళే ప్రెషర్ పెడుతుండే. నేనేదో కాస్త సపోర్ట్ చేసి అమ్మాయిని రైట్ మార్గంలో నడిపిద్దాము అని చెప్తే నా మీద కూడా రావడం జరిగింది. బట్ జరగనియండి, కానీ జరిగేది అట్లీస్ట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ నగ్గింది కదా. ఓకే. ఆదిత్య ఓం సేఫ్ ప్లేయర్. కొంత సరిగ్గా అర్థం కదా ఆయన యాక్సెంట్ నాకు. బట్ మరి మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అలాగా చూపించారు కదా. ఫ్రెండ్స్ లాగా అంటే పాప ఆయన ఒక్కడే ఉండేవాడు, కొంచెం ఏజ్ గ్యాప్ వల్ల అందరితో కలవలేకపోతున్నాడు అన్నట్టుగా ఉంటే ఇంకా సరే నేను వెళ్ళి ఆయనతో వాకింగ్ నేను ఎవరు అట్లా ఒంటరిగా ఉంటే నేను వెళ్ళి కూర్చొని ఏంటి బాగోగులు మాట్లాడి సెట్ చేస్తుంటా. నైనిక అయినా యష్మి అయినా జనరల్ గా వీళ్ళే ఎక్కువ. అప్పుడప్పుడు యష్మి కామ్గా ఒక్కతే కూర్చుంటది, నైనిక కూడా ఒక్కతే కూర్చొని ఉంటది. అండ్ ఈయన నబిల్ తనే వచ్చి కలుస్తాడు, బానే ఉంటాడు. ఇంకా మణికంట ఫస్ట్ లో అట్లాగే కూర్చునేవాడు. నేను పాప ఏదో ఒక కష్టాల్లో ఉన్నాను వెళ్ళి మాట్లాడితే లేదు వాడి వేరే ప్లాన్లు ఉన్నాయి నాకు అర్థం సరేరా బాబు. ఓకే. సోనియా ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు ఏదో ఒకటి చేసి దాని నుంచి ఒక పొలిటికల్ గా మైలేజ్ తీసుకోవాలనుకునే టైప్ అనిపిస్తుంది. చూసాం కదా, ఆరెంజ్ దగ్గర నుంచి మొదలైంది, ఇప్పుడు రేంజ్ లో పోతుంది. బేబక్క ఇన్నోసెంట్, చాలా మంచి ఆవిడ. అందరికీ పాపం వంట చేసి పెడదామని అనుకుని సడన్ గా గేమ్ ఆడకపోతే ఏమవుతుందో, గేమ్ ఆడాలి అది అనుకుని ఆ మోడ్ లోకి ఎవరో ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఎవరో కూడా కదా, యశ్వియా గట్టిగా చెప్పింది. సో పాపం అలా అనుకుని తర్వాత ఈ సోనియా వచ్చి ఆవిడ మీద ఏదో నిందలేసి కుక్కరు రెస్పాన్సిబిలిటీ లేదు, నాకు అది పెట్టాలి ఇది పెట్టాలి ఇట్లా చేసేటప్పటికి ఆవిడ కొంచెం ఓకే మనం కూడా గట్టిగా ఉండాలి అని ఆ గట్టిగా ఉండడం ఎంత గట్టిగా ఉండిందంటే అందరికి చెడ్డ అయిపోయింది పాపం. అన్ని చేసి చెడ్డ అయ్యి పాపం బయటకు వచ్చేసింది. అదే కదా. సో బయటికి రావడము కరెక్టే అంటారా? బేబక్క ఉండుంటే ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండేది. కానీ బేబక్క తన ఎంటర్టైన్మెంట్ జోన్ నుంచి బయటకు వచ్చి వేరే రకంగా ఉండాలి. ఇప్పుడు నన్నైనా బేబక్కనైనా లేకపోతే ఇంకెవరైనా ఒకటి అనుకుని తీసుకుంటారు కదా ఎంటర్టైన్మెంట్. సో బేబక్క ఆ యాక్సెంట్ తో మాట్లాడడం అవన్నీ చేస్తుంటే గట్టిగా ఉండేది. బట్ అప్పటికి నేను బేబక్కగా సరదాగా మంచి మంచి కంటెంట్ ఇచ్చాము. ఉండుంటే ఇంకా బాగుండేది, రోజు అలాంటి సరదా కంటెంట్ వచ్చిండేది. సో అంటే బయటకు వచ్చిన తర్వాత బేబక్క కాల్ చేయడం జరిగింది. కలిసాను, బేబక్కని కలిసాము. నిన్న లంచ్ కూడా చేసాము ఇద్దరం కలిసి.
అంటే ఎలా ఫీల్ అయింది మీరు బయటికి రావడం ఎంత త్వరగా? చాలా గుర్తు చేసుకున్నాం మెమరీస్. 2 weeks లో జరిగినవన్నీ కూడా నేను మర్చిపోయినవన్నీ తను గుర్తు చేసింది. అవును ఈ జోక్లే సంగతి ఇవి రాలేదు కదా. అలా బేబక్క దగ్గర ఒక క్యాట్ ఉంటుంది, దాని పేరు సింబా అని చెప్పేది అనమాట. ఓకే. సో అయితే దానికి ఏదన్నా పెడితే పాలు గీళ్ళు పెట్టినప్పుడు ఎలా తాగుతుంది, నువ్వు పిలుస్తావా దాన్ని అంటే అవును సింబా అని పిలంగానే వచ్చి తాగుతుంటే అక్కర్లేదు, నువ్వు జస్ట్ ఇట్లా ఇట్లా అను అది వచ్చేస్తుంది. లేకపోతే ఏదైనా బొమ్మ పిల్లి బొమ్మ చూపించి పాలు తాగుతున్నట్టు ఏదైనా బొమ్మ చూపించి ఇట్లా చూపించి చాలు అది వచ్చేస్తుంది అంటే అది ఎలా వస్తుంది వాటికి ఎట్లా అర్థం అవుతుంది అంటే ఇప్పుడు అది సింబా కదా, అది మామూలుగా ఇట్లా లిక్ చేస్తాయి కదా, ఇట్లా నాలుగు టక్ 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 తాగుతాయి కదా. సో సింబా లిక్ చేసి తాగాలంటే సింబాలిక్ గా ఉంటుంది కదా, సింబాలిక్ గా చూపిస్తే సింబాలిక్ గా చేస్తుంది. సేమ్ ఎక్స్‌ప్రెషన్. ఓకే. కిరాక్ సీత. కిరాక్ సీత వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, వెరీ సిన్సియర్ గా అనిపిస్తుంది తన మాట. నాకు ఎస్పెషలీ ఇష్టం మన తెలుగు మట్టి వాసన. నాకు కిరాక్ సీత చెల్లి దొరికింది. ఎస్. ఓకే. మణికంఠ. మణికంఠ అగైన్ సెంటిమెంటల్ డ్రామాస్. అంటే దాంట్లో అంటే నేను గేమ్ ఆడాను బాగా ఆడాను కాబట్టి గెలవాలి అనుకోకుండా నా వెనకాల ఎంత ఫ్లాష్ బ్యాక్ ఉంది కాబట్టి నన్ను గెలిపించండి అనేది నాకు ఎందుకు అసలు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో ఆడడానికి అందరూ మానేసి పెద్ద పెద్ద ఫ్లాష్ బ్యాక్లు చెప్పుకుంటూ ఉంటే ఎవడు ఫ్లాష్ బ్యాక్ గొప్పదైతే వాడికి బిగ్ బాస్ ఇచ్చేద్దామా? అంతే. అలా కాదు కదా, అందుకే నాకు నచ్చలేదు. అంటే ఇంకో 2-3 weeks ఉంటాడంటారా? జనరల్ గా ఎక్కడైతే కొంత నెగిటివిటీ ఉంటుందో వాళ్ళని అట్లనే అట్టే పెడతారు బిగ్ బాస్. సోనియా అయినా లేకపోతే వీళ్ళైనా జనాలు ఎక్కువ తిట్టుకుంటున్నా కూడా వాళ్ళని అట్టే పెట్టడం జరుగుతుంది. ఓకే. ఇంకా పృథ్వీరాజ్. పృథ్వీరాజు తనేదో అంటే ప్రతిసారి కూడా ఏదైనా టాస్క్ చెప్పినప్పుడు ఓకే దీంట్లో ఇది చెప్పలేదు కదా మనం ఇది చేయొచ్చు అని చెప్పి ఆ చట్టంలోకి వెళ్ళి ఆ గేమ్ని కొంచెం కకల వికలం చేసేసి ఫైనల్లీ గెలవకపోయినా కూడా జనాలు బ్యాడ్ అయిపోతుంది. అది ఏదో చేద్దామని తపనైతే ఉంటది కానీ రాంగ్ గా ప్రొజెక్ట్ అవుతుంది. ఓకే. విష్ణుప్రియ. విష్ణుప్రియ మంచి అథ్లెట్. ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో బుల్డోజర్ లాగా వెళ్ళి దూకేసింది పోయి. సో అక్కడ అదే తేడా చూడొచ్చు మీరు. 4-5 అడుగులు వేసి జంప్ చేసి డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్. అవును. ఈవిడ సోనియా 4 అడుగులు వేసి బొక్క పొరలా పడ్డది. అంటే ఫిజికల్ స్టామినా తనకి గట్టిగా ఉంది. అట్ ద సేమ్ టైం వెరీ చైల్డిష్ లైక్, అంటే పిల్లలే కదా గట్టిగా ఆడగలిగేది కూడా చెప్పాలంటే. అలాగే ఉండాలి. ఇప్పుడు మనం ఎంత పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ కుళ్ళులు కుతంత్రాలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. మేము ఎంత పిల్లలుగా ఉంటే అంత యాక్టివ్ గా ఉంటాం, ఆడుకుంటాం. సో వీళ్ళిద్దరికి కేసులో సోనియా ఎంత పెద్ద రకంగా ఆలోచిస్తుందో, అంటే ఈ కుళ్ళు కుతంత్రాలు ఎలా ఎలా ఇరికించాలి, ఏ పాయింట్ చేయాలని, అందుకే ఆ పిల్లతరం పోయి పెద్దరికం వచ్చేసి పరిగెత్తలేక ఈవిడ ఎప్పుడు చిన్నపిల్ల ఉంటది కాబట్టి చిన్నపిల్లనే ఎగిరి దూకేసి. కామెడీ ఎక్కువ చేస్తుంటదా? కామెడీ చేయాలని కొంచెం చేయదు, తను చూస్తేనే కామెడీ వస్తుంది. నాగార్జున గారితో మాట్లాడము, నవ్వడము, తను మామూలుగానే తన ఇన్నోసెన్స్ చూస్తేనే నవ్వు వస్తుంది ఎవరికైనా. నైనిక వెరీ జెన్యున్ గర్ల్. ఇలా కుళ్ళు కుతంత్రాలు చేయాలనుకో, పాయింట్ ఉంటే మాట్లాడుతుంది, స్ట్రైట్ ఫార్వర్డ్, గేమ్స్ చాలా బాగా ఆడుతుంది, మీకు అందరికి తెలిసిందే. మంచి అమ్మాయి. నబిల్ వెరీ జెంటిల్మెన్, మంచి జెన్యున్ కంటెస్టెంట్. అండ్ అగైన్ మన తెలంగాణ మట్టి వాసన. సో మంచి యాక్సెంట్, అది ఎంజాయ్ చేస్తాను తన మాటలు ఇవన్నీ కూడా. సంచలనంగా చేసినప్పుడు కూడా తను చెప్పే తీరు భలే నచ్చింది నాకు. ఎంతమంది చూసారో, ఎంతమంది ఎంజాయ్ చేశారో. నబిల్ ఇస్ ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్. ఓకే. మనందరికి ఇష్టమైన మన్మధుడు నాగార్జున గారి గురించి. నాగార్జున గారు అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టే, బట్ నాకు యాక్చువల్లీ ఇన్నాళ్ళు సినిమాల్లో చూసి ఇష్టపడము, ఫ్యాన్ అవ్వడము, ఆయన ఫైట్లు, డాన్స్లు, ఆయన యాక్షన్ ఇవన్నీ కూడా. బట్ ఆయనలో ఉన్న యాంకరింగ్ క్యాపబిలిటీస్ అన్మ్యాచ్డ్ అండి. ఇప్పటిదాకా నేను ఏ యాంకర్ని కూడా అంత పాయింట్ టు పాయింట్ పర్ఫెక్ట్ లాజిక్ గా అవతల వాళ్ళు మాట్లాడేది విని దాన్ని అర్థం చేసుకుని దాంట్లో పాయింట్ తీసి పర్ఫెక్ట్ గా లాగి ఎక్కడ కొట్టాలి అక్కడ కొడుతున్నారు ఆయన. మంచి ఉంటే మంచి చెప్తారు, ఈ పాయింట్ ఉంటే చెప్తారు. మనకి ఇది కదా కావాల్సింది, సమయస్ఫూర్తి, అద్భుతం. ఓకే. ఇప్పుడు మీరు అంటే చాలా మందికి ఇష్టం, చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తున్నారు. సో
ఆడియన్స్ కి ఒక చిన్న జోక్. జోక్ అంటే మామూలుగా మంచి కామెడీ చేయాలి అంటే ఇక్కడ కాదండి, మనం ఈ కొండ ప్రాంతాలకు వెళ్ళాలి. మా నాన్న ఇంజనీర్గా చేసేటప్పుడు రకరకాల ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ అయ్యేది. అక్కడ ఈ కొండ ప్రాంతాల్లోనూ అక్కడ డ్యామ్స్ ఇవన్నీ కడుతుండే అక్కడ ఉండేవాళ్ళం. అక్కడ ఉండడం వల్ల నాకు ఈ కామెడీ టైమింగ్ బాగా వచ్చింది అనమాట. ఎవరన్నా సరే మంచి కామెడీ పండించాలనుకుంటే అట్లా కొండ ప్రాంతాలకు వెళ్తే మంచి కామెడీ టైమింగ్ వచ్చేస్తుంది. ఎందుకు తెలుసా? అంటే అది హిలేరియస్ కామెడీ కదా, హిలేరియస్ కామెడీ అనమాట. అందుకే కొండ దగ్గరికి వెళ్ళాలా? హిలేరియస్ కామెడీ కావాలంటే హిలేరియస్కి వెళ్ళాలన్నమాట. నిజంగా అంత స్పాంటేనియస్ గా